రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి వారం ఒక నూతనమైన విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే అపోస్తుల కార్యముల నుండి మనము అనేక విషయాలు క్రమంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆది సంఘము యొక్క క్రమం, ఆది సంఘము యొక్క విషయాలను మనము ఏ రీతిగా దేవుడు వారికి బయలుపరిచాడో, ఏ రీతిగా దేవుడు వారిని నడిపించాడో ఆ విషయాలన్నిటినీ మనము క్లుప్తంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ బైబిల్ గ్రంథంలో పుస్తకములో ఉన్న కొన్ని విషయాలను మనము వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా గడిచిన వారములో కూడా ఒక 5 విషయాలను మనం తెలుసుకున్నాం. 5 విషయాలు సంఘానికి కావలసిన విషయాలను ప్రాముఖ్యంగా మనం చూసాం. చాలా చక్కని విషయాలు, సంఘంలో తప్పనిసరిగా ఉండవలసిన విషయాలను మనం చూసాం. అయితే ఈ అపోస్తుల కార్యములో మరొక కోణాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్య విధానాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. కొన్ని సంఘటనలు నిజంగా మనకు మాదిరికరంగా ఉంటూ ఉన్నాయి. ఆయన మాదిరి చూపించి ఆయన సంఘాన్ని నడిపించడం, సంఘములో ఎలా ఉండాలి అనే విషయాలను కూడా చాలా వివరంగా సంఘాలకు వివరిస్తూ తన పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ వచ్చాడు. దాంట్లో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానములో 20వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 19వ వచనం నుండి మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించిన కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనెలాగు ప్రభువును సేవించుచున్నాను మీకే తెలియను, సేవించుచుంటినో మీకే తెలియను. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ విషయాలను మనం పరిశీలన చేస్తున్నట్లయితే అపోస్తుడైన పౌలు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ పరిచర్యలో లేక స్వార్థ పరిచర్యలో ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పరిచర్య జీవితము గమనిస్తూ ఉన్నట్లయితే ఇంతకుముందు నేను మీకు కొన్ని విషయాలు వివరించాను. ఏంటి ఆ విషయాలంటే, క్రీస్తును ఎలా వ్యతిరేకించాడో అంతకంటే ఎక్కువగా క్రీస్తు కొరకు తాను శ్రమ పడినట్లుగా, క్రీస్తు కొరకు తాను ప్రయాసపడినట్లుగా, క్రీస్తు కొరకు తాను పనిచేసినట్లుగా మనం చూసాం. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. మరొకసారి ఆ విషయాలలో మనము పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనము నిజంగా ఇతడు పౌలేనా అనే ఆశ్చర్యపడే రీతిగా తన యొక్క పరిచర్య జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. దాంట్లో భాగంగానే తాను పరిచర్య చేస్తున్న విధానం చూసినప్పుడు అనేకులు కూడా తన మీద తిరగబడినట్లు, తన మీద కుట్ర చేసినట్లు, తనను శ్రమ పెట్టినట్లు, అనేక శోధనలకు అతను గురి చేసినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ముఖ్యంగా ఈ అపోస్తుల కార్యములు మనం చూస్తాం. దీంట్లోనే కొన్ని పేర్లు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయాలని మనం పరిశీలన చేస్తే, చూడండి, యేసు క్రీస్తే దేవుడని ప్రకటిస్తూ సువార్తను అందిస్తూ సంఘాలు ప్రారంభిస్తూ సంఘాలలో అనేక శిష్యులను తయారు చేస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ప్రియమైన దేవుడు 20వ అధ్యాయానికి వస్తే, ప్రియమైన ఇక్కడ 20వ అధ్యాయాన్ని ప్రారంభాన్ని కూడా మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే, ఆ అల్లరి అణిగిన తర్వాత అని ఉంది. అంటే ఈ యొక్క పౌలు యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే ఒక అల్లరి రేపడానికి తన వెనక కుట్రపూరితమైన మనుషులు కూడా ఉన్నట్లుగా మనం పరిశీలన చేయవచ్చు. దాంట్లో భాగంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనములో రాస్తాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, 19వ వచనం 20వ అధ్యాయం 19వ వచనంలో, యూదుల కుట్ర వలన నాకు లేకపోతే చూడండి ఇక్కడ, నాకు శోధనలు సంభవించినట్లు ఏమన్నాడు? అనేక శోధనలు అతనికి సంభవించాయి. చూడండి, శోధనలు సంభవించాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరు విడుచుచు పూర్ణ వినయ భావముతో నేను ఎలాగు
ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. చూడండి, సంఘాలు చూస్తూ ఉన్నాయి, సంఘము చూస్తుంది. ఏం చూస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యూదులు ఎంత కుట్ర చేసి పౌలును శ్రమ పెడుతూ ఉన్నారో, ఎన్ని శోధనలు పెడుతూ ఉన్నారో. ఇంకొక మాట రాస్తున్నాడు ఇక్కడ, ఏమని తెలుసా, ఇదిగో కన్నీరు విడుచుచు, అంటే చూడండి, ఆ శోధనలు తట్టుకోలేక, ఆ శ్రమలు తాళలేక నిజంగా కన్నీరు విడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి అని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు ఇలా తెలియపరుస్తున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను ఎలాగ ప్రయాసపడ్డానో మీరు చూశారు, నేను ఎలాగూ ఇదిగో శ్రమ పడ్డానో మీరు చూశారు అని చెప్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? దీనికి కారణం ఏంటో తెలుసా? సంఘములో గలిబిలి వచ్చింది. సంఘములో చూడండి, వ్యతిరేకించేవారు, తిరగబడేవారు మొదలయ్యారు. సంఘములో ఇదిగో అవిధేయులు మొదలయ్యారు. సంఘములో ఎవరున్నారయ్యా అంటే, సంఘములో చూడండి, సంఘానికే అవమానాన్ని తెచ్చిపెట్టే రీతిగా కొంతమంది తయారైనట్లుగా ఇక్కడ మనం పరిశీలన చేయవచ్చు. అందుకని ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలన చేస్తే జరిగిన చరిత్ర అంతా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఆది సంఘములో కూడా కొంత దేవుని సేవకునికి వ్యతిరేకంగా తయారైన మనుషులు ఉంటూ ఉన్నారు. ఈరోజు అందుకనే ఇంకా కిందికి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డ చాలా విషయాలు తెలియపరుస్తాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో మీ మధ్య చాలా క్రూరమైన వారు రాబోతున్నారు అన్నాడు. క్రూరమైన వారు వస్తారు అని తెలియపరిచాడు. ఇక్కడ చూడండి, కుట్ర చేశారంటే, ఎవరు కుట్ర చేశారు చెప్పాలి గట్టిగా? ఎవరు చేశారండి కుట్ర? యూదులైన వారు కుట్ర చేశారు. ఎలా కుట్ర చేశారో తెలుసా? ఈడు ఎలాగూ సంఘాలను స్థాపిస్తాడో, ఈయన్ని కొట్టినా తిట్టినా శ్రమ పెట్టినా ఇతడు ఆగట్లేదు కాబట్టి ఇదిగో ఇటు నుండి కాదు నరుక్కొచ్చేది. ఎటు నుండి నరుకు రావాలా? సంఘం నుండి వద్దాం. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో, చూడండి వారు ఆలోచన చేసిన ఆలోచన చూడండి. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడ్డారో సంఘములో గలిబిలి సృష్టిస్తున్నారు, సంఘములో అల్లరిని రేపుతూ ఉన్నారు. అల్లరిని రేపు ఏం చేస్తారు తెలుసా? సంఘములోనే కొంతమంది తిరగబడే వారిని సిద్ధపరిచారు. సంఘములోనే సేవకునికి వ్యతిరేకంగా మారిన వారిని తయారు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అంటూ ఉన్నాడు, చూడండి, ఇది ఎంత మాత్రము మీకు ప్రయోజనకరమైనది కాదు అని తెలియపరుస్తాడు. చూడండి, దానికోసమే వివరణిస్తూ ఉన్నాడు పౌలు. ఏమని వివరిస్తున్నాడంటే, ఇదిగో నేను ఎలాగ శ్రమ పడ్డానో, ఇదిగో యూదులు చేసిన కుట్ర, యూదులు చేసిన ఆయా పనులను బట్టి నేను ఎంత హింసించబడ్డానో, ఎంత శ్రమ పడ్డానో మీకు తెలుసు. అయినప్పటికీ మీకు ఎంత మాత్రము లోటు చేయలేదు. ఎంత మాత్రం వాక్యము మీకు లోటు చేయలేదు. బోధించటంలో తప్పిపోలేదు. ఆయన మార్గములను నడిపించటం మిమ్మల్ని తప్పిపోలేదు. మీకు మాదిరి చూపట్లో నేను తప్పిపోలేదు. ఇదిగో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నేనేమి శ్రమ పడ్డానో, నేనేమి ప్రయాసపడ్డానో దాన్ని గుర్తుపెట్టుకోండి అని వివరిస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాలు సేవకుల యొక్క ప్రయాసను గుర్తించట్లేదు. నిజంగా ఆది సంఘములో ఉంది. ఇదిగో సేవకుని యొక్క భారాన్ని కొంచెమైనా మనం పంచుకుందామనే వారు సంఘాలలో కరువైపోయారు. అందుకని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకో నేను ఎలాగూ ప్రయాసపడ్డానో, నేను ఎలాగూ శ్రమ పడ్డానో, ఇదిగో నేను ఎలాగూ శోధనలు సహించాను. ఏమన్నాడు తెలుసా? ఇన్ని శ్రమలు నాకు కలిగినను కన్నీరు విడిచొచ్చు నేనేం చేశాను తెలుసా? ఇదిగో ఆ కన్నీళ్లను దిగమింగుకుంటూ వినయ భావముతోనే, ఏమన్నాడు తెలుసా? పూర్ణ వినయ భావముతో, పూర్ణమైన వినయ భావముతోనే నేనేం చేశానంటే ప్రభుని సేవించటము చేశాను. మీ అందరికీ అది తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క జీవితం మనకు ఒక రోల్ మోడల్ అండి, మనకు ఒక మాదిరి. అందుకని 23వ వచనంలో కూడా మరొక విషయాన్ని తెలియపరుస్తాడు. చూడండి, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడని తెలియదు. ఏంటి? ప్రతి చోట సాక్ష్యం ఇచ్చిందంట పరిశుద్ధాత్మ. ఏంటో తెలుసా? ఏ పట్టణానికి వెళ్ళినా ఏమవుతావు? శ్రమలు ఉన్నాయి, నీకు ఎదురు చూస్తున్నాయి శ్రమలు.
బంధకాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయని వివరిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నట్లయితే ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే ఒకవేళ మనకు ఆశీర్వాదాలు, దీవెనలు, ఇంకెన్నో మేలులు దాగి ఉన్నాయని వచ్చేవారు అనేకులు ఉంటూ ఉన్నారు. అంతకంటే ముందు ఇదిగో పౌలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఏమని తెలియపరిచిందంట? నీకు బంధకాలు, శ్రమలు, ఏంటి ఇంకా అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు నీ కొరకు ఏం చేస్తున్నాయంట? ఎదురు చూస్తున్నాయని ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలుకు తెలియపరిచినట్లుగా, సాక్ష్యం ఇచ్చినట్లుగా ఉన్నాయని పౌలే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక మాట, నువ్వు శ్రమ అనుభవించగలిగితేనే తర్వాత నీ కొరకు బహుమానము ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఈ సబ్జెక్టు మాట్లాడే విధానాన్ని మనం పరిశీలన చేస్తే, మొదటైతే పౌలు ఎంతగానో శ్రమ పడ్డాడు. దేవుని అంగీకరించి దేవుని నమ్మిన వ్యక్తి ఎంతగానో శ్రమ పడ్డాడు. కానీ ఆ శ్రమకు తగిన ఫలమును గమ్యము చేరేంత వరకు దాన్ని సహించిన తర్వాత దానికి బహుమతిగా ఎంతో గొప్ప బహుమానాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో ఒకసారి పరిశీలన చేస్తున్నట్లయితే కింద 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టించుట వలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. చూడండి, మన యొక్క జీవితం ఎలా ఉండాలో ఒక చిన్న ఉదాహరణ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా సువార్త కొరకు తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడంట చెప్పాల గట్టిగా. ఏమనుకున్నాడంట? ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఎందుకు ఎంచుకోలేదండి? దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అన్న స్థితిలో అతడు దేవుని కొరకు సమర్పించుకున్నాడు. దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడ్డాడు. దేవుని కొరకు ఇదిగో తనను తాను సమర్పించుకొని ప్రియమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఒక మాట ఏంటో తెలుసా? ఇదిగో నాకున్నవన్నీ సమస్తాన్ని నేను ఎలాగ ఎంచుకున్నాను అన్నాడు? పెంటతో ఎంచుకున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి పక్కన పెట్టి మనము లోక సంబంధమైన దాన్ని, ఇదిగో పౌలు చెప్పిన మాట మనము అది క్రియారూపకంగా మనం చేసి చూపించగలమా అంటే ఖచ్చితంగా కానే కాదండి. ఎందుకో తెలుసా? ఏదైతే పెంటతో ఎంచుకున్నాడో ఆ పెంట కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం. ఆ పెంటను సంపాదించుకోవడానికి లోకం పరిగెడుతుంది. దేవుని అనుసరించగలిగిన వారు కూడా, దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఇదిగో పెంట కొరకు పరిగెత్తేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాల. ఇదిగో ఆ పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు. తన జీవితాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా? తన జీవితాన్ని ఒకసారి మననం చేసుకోవాలి. ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పరుగును నేనేం చేస్తానని నమ్మకంగా ఆ పరుగులో పరుగెడుతూ ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నాకు ఇచ్చిన సువార్తను లేక పరిచర్యను తుదముట్టించు వరకు ఏం చేయడానికి వరకు అంట? పూర్తి చేయడం కొరకు తన ప్రాణాన్ని మాత్రం ఎంత మాత్రం లెక్క చేయట్లేదని ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఏమై ఉన్నాం, మనం ఎలాగ నడుస్తూ ఉన్నాం, మన ఆత్మీయ జీవితాన్ని మన కొరకు సాక్ష్యం చెప్పగలగాల. మన జీవితాన్ని చూసి సాక్ష్యం ఇవ్వాల. అనేకులు మనల్ని బట్టి సాక్ష్యం ఇవ్వాల. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరొక విషయాన్ని నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఒక సేవకుడిగా ఇదిగో దేవుని సంకల్పం ఏంటో తెలియపరిచి ఈ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలి.
విన్నారా నా మాట? దేవుని సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకుంటే దేవుని కొరకు బ్రతకగలవు. దేవుని సంకల్పం ఏంటో నువ్వు గ్రహించగలిగితే దేవుని కొరకు బ్రతకగలవు. అందుకనే ఆయన సంకల్పం లేకుండా ఏది కూడా జరగదు. మనం అనుకుంటూ ఉంటాం, ఏమని తెలుసా, నా ఆలోచన ప్రకారంగా నా జీవితాన్ని కట్టుకోవాలి, నా తలంపుల ప్రకారంగా నా జీవితాన్ని నేను ముందుకు నడిపించాలని కొన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నాం. ముందుగానే దాని కొరకు ప్లానింగ్ వేసుకుంటాం. కానీ అదేది కూడా మన వల్ల కానే కాదు. అది ఎప్పుడు జరిగిద్ది అంటే దేవుని సంకల్పంలో ఉన్నప్పుడే జరిగిద్ది. నీ సంకల్పాన్ని బట్టి కాదు, కానీ దేవుడు నీ పట్ల చూపించిన సంకల్పం ఏంటో దాన్ని గ్రహించి నడవగలిగితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు లేక ఎదుగుదలలోనికి ముందుకు కొనసాగలవు. అర్థమవుతుందా? దేవుని సంకల్పం లేకుండా, దేవుని సంకల్పం రాకుండా మన జీవితంలో ఏది కూడా నెరవేర్చలేం. నీవు ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని ఉద్దేశం అయితే అక్కడ ఆయన యొక్క సంకల్పం నెరవేర్చుట కొరకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఉడుదుడుకులు, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని ఏం చేస్తాడు తెలుసా, దాటించి నిన్ను అక్కడ నిలబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. దానికోసం ఎందుకైనా ఎలాంటి పరిస్థితులైనా వాటిని దాటించి నిన్ను అక్కడ నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకని దేవుని యొక్క సంకల్పం ఏంటో మన జీవితంలో మనం గ్రహించగలగాలి. ఎన్ని రోజులు ఇంకా మనము ఏమి తెలియని వారిలా కూర్చుంటాం? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకా సంఘంలో ఎలాగున్నావు అండ్ ఎలాగున్నామండి? సంఘంలో ఏమీ తెలియని వారుగానే, ఏది చెప్పినా తల ఊపుకొని వెళ్ళే వారమే కానీ, సువార్తను గ్రహించి కూడా, సువార్తను తెలుసుకొని కూడా ఆయన సంకల్ప ప్రకారంగా జీవించకుండా, మనము కొందరినైనా రక్షణలోనికి నడిపించకుండా ఉండేవారం ఇంకా అనేకులుగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని సంకల్పం అది కాదు. ఆయన సంకల్పం ఏంటో మనము గ్రహించాల. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క ఉద్దేశమును, పౌలు యొక్క తలంపును దేవుడు తొలగించి ఆయన సంకల్ప ప్రకారంగా ఆయన నడిపించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. అర్థమైందా? పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? క్రైస్తవులు ఎక్కడున్నా చంపేయాలి, శిష్యులు ఎక్కడున్నా చంపేయాలి, అసలు యేసు పేరు వినబడకూడదు అనే ఉద్దేశము ఆయన సంకల్పం. ఎవరి సంకల్పము? పౌలు యొక్క సంకల్పం. అది పౌలు యొక్క తలంపు. అది పౌలు యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటే కొరకు చూడండి ఎక్కడికి వెళ్ళాడు? ఏ రోజు దగ్గరికి, రోమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అథారిటీ తీసుకొని ప్రయాణమయ్యాడు. ఆ యొక్క సంకల్పము ఏదైతే ఉందో దాన్ని గ్రహించకుండా తన ఏమంటారు, దాని సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు, తన యొక్క ఆలోచన బట్టే చేయాలనుకున్నాడు. కానీ దేవుని సంకల్పం అది కాదు. పౌలు సంకల్పం ఒకటి, ఎవరు కూడా మిగలకూడదు, ఎవరిని కూడా మిగల్చకూడదు. నిజంగా దమస్కు మార్గానికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నాడని ఆలోచన చేస్తే, ఇదిగో అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ విస్తారంగా ఇదిగో క్రీస్తును నమ్మడానికి ఇదిగో జనాలు మార్పు చేస్తున్నారని తెలుసుకున్న సౌలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన సన్నివేశం మనందరికీ తెలుసు. ఒక అథారిటీ సంపాదించుకొని గుర్రం ఎక్కాడు, రథం ఎక్కాడు, ఇదిగో ఆ యొక్క తన యొక్క సైన్యాన్ని సిద్ధపరుచుకున్నాడు, తన ప్రణాళిక సిద్ధపరుచుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఇదిగో యేసు అనే పేరు వినపడకూడదు అనే ఉద్దేశం కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేరుని రూపుమాపుదాం, వారు నమ్ముకున్న వారే లేకుండా శిష్యుల్ని హతమారుస్తాం అనే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం ఏంటో తనకు దేవుడే కనపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంకల్పానికి ఎవరన్నా వ్యతిరేకంగా వెళ్తే నిజంగా చేయగలరా అంటే చేయలేరు. ఎందుకో తెలుసా? అథారిటీ కలిగిన, అధికారము కలిగిన సౌలు వల్లే కాలేదు. ఆ సౌలు ఆఖరికి పౌలుగా మార్చబడి ఈనాడు తన సంకల్పం ఏంటో గుర్తు చేస్తున్నాడు. తన సంకల్పము దేవుని దృష్టిలో ఏదై ఉన్నదో అది తెలియపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన సంకల్పం ఏంటంట? దేవుని సంకల్పం ఏంటంట? పౌలు జీవితంలో సౌలుగా ఉన్న ఆ పౌలుగా మారిన తర్వాత తన సంకల్పం ఏంటంట? ఇక్కడ సాక్ష్యం ఇచ్చిందంటే ఏమని సాక్ష్యం ఇచ్చింది? ఇందాక చదివాం కదండి, 23వ వచనం. ఏమని చదివాం? చదవండి మరొకసారి ఆ మాట. ఆయన సంకల్పం ఎలాగ? బంధకములు,
ఎవరి కోసం? ఎవరైతే బంధించాలనుకున్న వ్యక్తి బంధకాల పాలయ్యాడంట. శ్రమ పెడుతున్న వ్యక్తి ఏమయ్యాడంట? శ్రమలు అనుభవించడానికి వస్తూ ఉన్నాడంట. చదవండి అది పూర్తిగా. బంధకములను శ్రమలను కాచుకుని ఉన్నవి. ఎవరి కొరకంట? పౌలు చెప్తున్న మాట ఇది. ఎవరి కొరకంట? పౌలు కొరకు ఎదురు చూస్తున్నాయంట. దేవుని సంకల్పంలోనికి మారిన వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో బంధకాలు, శ్రమలు ఇదిగో నా కొరకు ఎదురు చూస్తున్నాయి. ఏదైతే బంధించాలని ఒక అథారిటీ తీసుకుని వచ్చాడో అతడే బందీగా మార్చబడ్డాడు. ఎవరి కోసం అయితే ఎవరిని నమ్ముకుంటున్నారో ఆ పేరే లేకుండా తీసివేద్దామని ఆలోచన కలిగి పరిగెత్తుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు అతడే శ్రమలు అనుభవించడానికి తన సంకల్పమని గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో అందుకనే ఒక మాట తెలియపరుస్తున్నాను. నీ సంకల్పము లేకపోతే నీ ఉద్దేశాలను బట్టి నువ్వు వెళ్ళకు, నీ ఉద్దేశాలను బట్టి నువ్వు ముందుకు కొనసాగకు, నీ ఉద్దేశాలను బట్టి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నావేమో. కేవలం నీది కొంచెమే ఆలోచన, కానీ దేవునిది విస్తారమైన ఆలోచన నీ మీద. అర్థమవుతుందా? నేను బాగుపడితే చాలు అనుకుంటావు, కానీ నిన్ను గొప్పవాణ్ణి చేయాలనేది దేవుని ఉద్దేశం. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన పరుగు, నాకు ఇచ్చిన పరిచర్యను నేను ఏం చేస్తానో తెలుసా? దాన్ని చేయడానికి, దాన్ని ముగించడానికి నేను నా ప్రాణాన్ని ఏం చేశానండి? ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకోవాలి. చెప్పాలి గట్టిగా. ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకోవాలి. ప్రియముగా ఎంచుకోలేదు. నేను నా ప్రాణమే నాకు ఇష్టమండి, అమ్మో ప్రాణాలతో ఉండాలి కదా, అమ్మో నేను ప్రాణాలతో క్షేమంగా ఉండాలి కదా అని ఆలోచన చేయలేదంట. ఎలాగ ఎంచుకున్నాడంట? పెంటతో ఎంచుకున్నాడు. తనకు కలిగినదంతా పెంటతో ఎంచుకున్నాడు. అందుకనే రాయబడింది ఏంటో తెలుసా? నా మటుకు బ్రతుకుటికి క్రీస్తే, సావైతే అది లాభము అన్నాడు. ఏమన్నాడు? లాభం. ఈ లోక మర్యాద, లోక సంపాదన, లోకానుసారమైనది ఏది కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే దేవుని సంకల్పం చొప్పున నేను బ్రతకాల. హల్లెలూయా. మన సంకల్పం నెరవేర్చడానికి ఎంతకైనా తెగిస్తాం, అంతేనా? మన కోరిక, మన ఆలోచన నెరవేర్చడం కోసం ఎంతమందినైనా మోసం చేస్తాం, ఎంతమందినైనా దగా చేస్తాం, ఎంతమందినైనా హింసిస్తాం, ఎంతమందినైనా దుఃఖిస్తాం, ఎంతమందినైనా అవమానపరుస్తాం, నిందిస్తాం. కానీ పౌలు చూడండి, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వచ్చాడు, కానీ దేవుని ఉద్దేశాల్లోనికి మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో, ఆత్మీయుడిగా చలామణి అవుతున్న నీ జీవితంలో నీ సంకల్పం ఉందా? దేవుని సంకల్పం చొప్పున నువ్వు జీవిస్తున్నావా అనేది ఒకసారి పరిశీలన చేయాలి. దేవుని సంకల్పంలో నువ్వు ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానుసారమైనది ఏది మనకు దొరకకపోవచ్చు, కానీ అంతకు మించిన దీవెన దేవుడు మన కోసం దాచిపెట్టాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేయొచ్చు. ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే యోసేపు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప దీవెన పొందుకున్నాడో, ఎన్ని శ్రమలు పొందాడో ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కదండి. 39వ అధ్యాయం నుండి మనము చదువుకుంటూ వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేయవచ్చు. తన సంకల్పం అక్కడ నెరవేర్చడం ఎంత మాత్రం జరగలేదు. నిజంగా ఒకవేళ తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడి ఉన్నట్లయితే అన్నల దగ్గర నుండి ఇదిగో హింసను పొందేవాడు కాదు, అన్నల చేత శ్రమ పెట్టబడేవాడు కాదు. ఎందుకో తెలుసా? అన్నలతో పాటు అన్నలు ఎలా జీవిస్తున్నారో అలా జీవించేవాడు. అంతేనా? అన్నలు ఒకవేళ ఎలా బ్రతుకుతున్నారో వారిలాగా బ్రతకాలని ఒకవేళ తీర్మానం తీసుకుంటే ఈ బాధలన్నీ ఉండేవి కాదు. అన్నల చేత దెబ్బలు తినేవాడు కాదు, అన్నల చేత శ్రమ పెట్టబడేవాడు కాదు, అన్నల చేత త్రోసివేయబడేవాడు కాదు గోతిలో.
కానీ చూడండి, దేవుని సంకల్పం చొప్పున జీవించాడు కాబట్టి అన్నల చేత కొట్టబడ్డా సరే ఎంత మాత్రం తన యొక్క నీతిని తప్పలేదు. అన్నల చేత ఇదిగో త్రోయబడ్డాడు గుంటలో, ఎంత మాత్రం ఇదిగో ఆ గోతిలోని పూడ్చిపెట్టబడలేదు. కారణం ఏంటో తెలుసా? అది దేవుని సంకల్పం అని గ్రహించాడు. ఎందుకని? ముందుగానే దేవుడు కనపరిచాడు. ఇదిగో అన్ని పనులు ఆయన దగ్గర ఏం చేశాయంట? సాగిలు పడ్డాయంట. ఒక పన మాత్రము నిలబడి ఉంది మధ్యలో. ఆ పన ఎవరంట? యోసేపు. ఈ కళాభావం తనకు తెలుసు. నక్షత్రాలన్నీ కూడా ఎవరికి సాగిలు పడ్డాయంట? యోసేపుకు సాగిలు పడ్డాయి. ఈ కళాభావం తెలుసు. దేవుని సంకల్పం ఏంటో గ్రహించాడు. అందుకని మౌనంగా ఉండి సహించాడు. దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి గోతులో వేయగలిగారు, కానీ నాశనం చేయలేకపోయారు. అర్థమైందా? ఇంకా మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇదిగో అతన్ని హింసించారు, కానీ అతన్ని ఎంత మాత్రము చంపివేయలేకపోయారు. అమ్మి వేశారు, కానీ అతన్ని రూపుమాపలేకపోయారు. చూడండి, బానిసగా బ్రతుకుతున్న వ్యక్తి బానిసగానే ఉండిపోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం ఏంటో ఇదిగో గ్రహించిన వ్యక్తి తన జీవితాన్ని చూడండి ఒక ఉన్నతమైన స్థితిలోనికి. గోతిలో పడ్డప్పుడు అనుకోలేదేమో. మనం ఆలోచన చేద్దాం. గోతిలో పడ్డప్పుడు అనుకున్నాడా? గోతిలో పడ్డ వెంటనే దేవునికి స్తోత్రం, నేను సింహాసనం మీద కూర్చొని పోతున్నాను అన్నాడా? ఎందుకు అనలేదు? ఏదేమైనా దేవుడు పైకెత్తుతాడు అనుకున్నాడు, కానీ ఆ స్థితిలో ఉంటానని ఎన్నడూ అనుకోలేదు. మరణించిన ఒకవేళ దేవుని చిత్తమే, తన ఆలోచన ఏంటో అదే జరిగితే తప్ప నా ఆలోచన నా తలంపులు కాదని కృంగిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు అతన్ని గోతిలో పడిన వ్యక్తి సింహాసనం ఎక్కుతాడని ఎంత మాత్రం ఆలోచన చేయలేదు. అన్నలు ఆలోచన చేయలేదు. బానిసగా అమ్మివేయబడ్డాం కాబట్టి అతని పీడ విరగడైంది అనుకున్నారు. అంతే. అతనితో మనకి ఇంకా సమస్య లేదు. మనం చేసే ప్రతి కార్యాలను తండ్రికి చెప్తున్నాడు కదా. మనం చేసే మోసాలు, మనం చేసే ఆ దొంగ పనులన్నీ తండ్రికి చెప్తున్నాడు కదా, మన నాన్నగారికి చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పేవాడు లేడు. అడ్డు అదుపు లేకుండా మన ఇష్టానుసారంగా జీవించవచ్చని ఎంతో ఎంతో వారి ఇష్టానుసారమైన జీవితాన్ని ఎంజాయ్ చేసి ఉండవచ్చు. కానీ ముందు రాబోతున్న నాశనాన్ని కనిపెట్టలేకపోయారు. వారి స్థితి ఆఖరికి ఏమైందో కనిపెట్టలేకపోయారు. కానీ దేవుని సంకల్పాన్ని, దేవుని ఆలోచనను గ్రహించి ఇదిగో నువ్వు నిలబడగలిగితే నిన్ను కూడా యోసేపు వలె ఇదిగో నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఇప్పుడున్న స్థితిని అసలు ఆలోచన చేయవద్దు. ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచన చేస్తాం తెలుసా? ఇప్పుడు నేనేమై ఉన్నానో అదే నా జీవితం అని మనం పర్మనెంట్గా ఇమాజిన్ చేస్తాం కదా, ఆలోచన చేస్తాం. ఏం చేస్తాం? నేను అక్కడే ఉంటా, అవును నేను ఇక్కడే ఉండిపోతా, నా జీవితం కొంతకాలానికి ఇలాగా ఉంటుంది, కావాల్సితే ఇంకా దిగజారిపోవచ్చేమో అనే అల్ప విశ్వాసపు బ్రతుకును మనం బ్రతుకుతూ ఉంటాం. అభివృద్ధిలో ఆలోచనలో ఉండవు, మన క్రియల్లో కూడా ఉండవు. కారణం ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున మనం బ్రతకలేము. మనం బ్రతకట్లేదు. కానీ ఈరోజు దేవుని యొక్క సంకల్పంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దేవుని సంకల్పంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితంలో ఒక ఉన్నతమైన దీవెన మన జీవితానికి దేవుడు ఇస్తాడు. చూడండి, గోతిలో పడిన వ్యక్తిని సింహాసనము కూర్చోపెట్టాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సంకల్పమే. ఈ నా జీవితంలో మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాల్లో ప్రతి విధమైన ఆలోచనలు ప్రక్కన పెట్టేసి దేవుని సంకల్పం ఏంటో మనం గ్రహించగలిగితే బాగుంటుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచలేదు. చూడండి, వాక్యం తెలియపరుస్తుంది దేవుని సంకల్పం ఏంటో. ఏమండి, తెలపకుండా వాక్యం ఏమైనా దాచిపెడుతుందా? ఏమండి, ఈరోజు దాచిపెడుతున్న వారు చాలామంది ఉన్నారు లోకంలో. దాచిపెట్టి అసలైన క్రిస్టియానిటీ బయటికి రావడానికి
అసలైన కారణమైనవి ఏంటో తెలపకుండా ఈరోజు దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. శ్రమలలో నుండి నీవు నిలబడాలన్నది క్రిస్టియానిటీలో మెయిన్ థీమ్. వాక్యం అది తెలియపరుస్తుంది. పౌలు నమ్ముకున్న వెంటనే కలిగిన పరిస్థితులు ఏంటంటే, ఇంకా అభివృద్ధి పొందాడా? లేదండి, సమస్తాన్ని కోల్పోయాడు. అతడు ఏ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడో దాన్ని ఎంత మాత్రం లెక్క చేయలేదు. రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. హెబ్రీయుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఏమండి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలా? మనము ఇక్కడ దేవుని సంకల్పం చొప్పున నడవడానికి ప్రయత్నం చేయాలి. సమస్తం కోల్పోయినా దేవుడు మనము తన సంకల్పం చొప్పున నడుస్తున్నావో లేదో అనే పరిశీలన చేస్తాడు. దాంట్లో నుండే నిన్ను లేవనెత్తడానికి, దాంట్లో నుండే నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడేవాడు. కాబట్టి ఇది నాన్న ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. చూడండి, తన సంకల్పం ఏంటంట? 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. సంఘము ఎలాగుండాలంట? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మాట మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగాను ఉంచును. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. సంఘమును గూర్చి మనము జాగ్రత్తగా ఉండాలా? అంతకంటే ముందు మనం ఏం చేయాలంట? మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తారు. చూడండి జాగ్రత్తగా. వింటున్నారా? అందరూ మరొకసారి 2 చేతులు ఎత్తుదామా? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మనల్ని ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడంటే కింద రాస్తాడేమో తెలుసా? ఏమని రాస్తాడంటే, ఇదిగో లోకంలో క్రూరమైన తోడేళ్ళు ప్రవేశించున్నాయి కాబట్టి వాటి నోట్లో పడకూడదంట. మీరు నా మాట అర్థమైందా? క్రూరమైన తోడేళ్ళు లోకంలో తిరుగుతున్నాయి. వాక్యమేంటో తెలియకుండా మిమ్మల్ని కప్పివేయడానికి, అసత్యంలోనికి నడిపించడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో సింపుల్గా పడిపోతూ ఉన్నారు, సింపుల్గా తొలగిపోతూ ఉన్నారు. వాక్యము కాని దాన్ని, దేవుని సంకల్పం కాని దాంట్లో పడిపోతూ ఉన్నారు. ఏమండి, ఈరోజు ఒకవేళ దేవుని సంకల్పం ఇదండి అని ఒకవేళ పౌలు వలె ప్రకటిస్తే ఎంతమంది సంఘాల్లో ఉంటారు చెప్పాలి? ఇప్పుడు చెప్తున్నాను ఒక మాట. మనం ఎందుకు వచ్చామంటే ఆ పౌలు మాట్లాడిన మాట ప్రకారంగా, పౌలుకి ఇచ్చిన క్లారిటీ ప్రకారంగా దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే శ్రమలు అనుభవించడానికి పిలిచాడంట. దేనికంట? శ్రమలు అనుభవించడానికే పిలిచాడు, అవమానపరచబడ్డానికే పిలిచాడు. బంధకాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి, అవమానాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి అని ఒకవేళ ఈరోజు సంఘాలలో ప్రకటిస్తే ఎంతమంది ఉంటారు చెప్పాలా? ఎందుకు తెలుసా? అద్భుతాల వెంట, కలబోలి మాటల వెంట, గారడి విద్యగాల వెంట పరిగెత్తుతున్న సంఘాలు కదా ఈరోజు. అందుకనే పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే జాగ్రత్త పడండి. వారు ఈరోజు మీకు ఎలా కనపడతారు? చాలా మంచి స్వభావం కలిగిన వారుగా, మృదువైన వారిగా, మిమ్మల్ని అభివృద్ధి చేసేవారిగా, మీకు దీవులు తెచ్చిపెట్టేవారిగా ఉంటారు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘము యొక్క సంకల్పము, దేవుని యొక్క మంద యొక్క సంకల్పము ఏంటయ్యా అంటే, దేవుడు చెప్పిన మాట, ఆయన కొరకు శ్రమలు అనుభవించాలి, ఆయన కొరకు బంధకాలనైనా భరించాల, ఆయన కొరకు ఏం చేయాలా? ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన, పౌలు అనుభవించిన రీతిగా మనం అనుభవించాలి. పౌలు చెప్పిన రీతిగా మన జీవితాలను మనం ఏం చేయాలి తెలుసా?
ప్రిపేర్ చేసుకోవాలి, దాని కొరకు సిద్ధపరుచుకోవాలి. అందుకనే ఈరోజు ఇలాంటి వాక్యాలు చెప్తే ఎవరు వినట్లే, అందరూ ఆవలించి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకని? వస్తే చాలు నీకు ఆశీర్వాదం, వస్తే చాలు నీకు దీవెన, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతానంటే చాలు కదండి. పంట పండట్లేదా? అయితే వచ్చి ఇదిగో బస్తా పట్టుకొని వచ్చే మందిరానికంటే చాలు వచ్చేస్తారు బస్తాలు పట్టుకొని. అలాంటి మందిరాల దగ్గర లైన్ కడతారు, అలాంటి మందిరాల దగ్గరే ఇదిగో క్యూ కడతారు, అలాంటి సేవకుల దగ్గర వెంటే పరిగెత్తుతారు. ఈరోజు సేవకులు చేసే పరిచర్యలు ఎలాగ ఉన్నాయంటే, కొంతమందిలో ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలం వీటి కొరకే ప్రకటిస్తున్నవారు, సత్యాన్ని బోధించలేని వారు ఉంటూ ఉన్నారు. అందుకనే సంఘాలలో సరైన వాక్యం బోధిస్తే ఉండట్లే. ఉంటున్నారండి? నేను మాత్రమే అనట్లేదు, కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటాయా అంటే, మీ మధ్యకు తోడేళ్ళు రాబోతూ ఉన్నాయి, మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడాల. సంఘానికి తెలియపరుస్తున్న మాట, మిమ్మల్ని మీరే ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా కాపాడుకోవాలా, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. 10 చర్చిలు ఉన్న చోట ఇంకొక చర్చి కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, చర్చి లేని స్థలాల్లో, సంఘం లేని స్థలాల్లో సంఘం కట్టడానికి ప్రయత్నించేవారు ఎంతమంది అండి? 10 ఇళ్ళు ఉన్న చోట 2-3 చర్చిలు కనపడుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే, నిజంగా మనం సత్యం వైపు లేమేమో. ఈరోజు ఒకసారి పరిశీలన చేయాలా. వాక్యము చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సంకల్పం ఏంటో గ్రహించాల. మంద జాగ్రత్తగా ఉండాలా. ప్రతి విశ్వాసి తన జాగ్రత్తను తానే కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి తనను తాను, తన విశ్వాసాన్ని తాను కాపాడుకుంటూ ముందుకు నడవాలా. గారెడి విద్యగాల వెంట పరిగెత్తుతోనో, లేకపోతే ఇదిగో ఏదో మాయ మాటలు చెప్పగానే పరిగెత్తి వాక్యాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే నాశనమయ్యేది మనమే, నాశనంలోనికి నడిపించబడేది నువ్వే. కాబట్టి ఆ నాశనాన్ని తప్పించడానికి వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇదిగో నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి, నీ కుటుంబం గురించి నువ్వు జాగ్రత్త పడాలి, నీ కొరకు కాపాడేవారు, నీ కొరకు ఇదిగో నీ కొరకు ఎదురు చూసి నిన్ను వెతికి రక్షించగలిగిన యేసుక్రీస్తుని గురించి వినిపించబడినప్పుడు దాని గురించే భ్రమపరిచే దురాత్మలు కూడా వస్తాయని తెలియపరిచాడు. దాని గురించి నువ్వు జాగ్రత్త పడాలి, వాటి గురించి నువ్వు జాగ్రత్త పడాలి. వారిలో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? నీవు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు కొనసాగించాలి. కాబట్టి ఒకటే మాట పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సంకల్పం ఏంటో మనం గ్రహించాలి. హల్లెలూయా. వాక్యం ఎంత మాత్రం మీకు దాచిపెట్టట్లేదు, సేవకుడు ఎంత మాత్రం మీకు దాచిపెట్టట్లేదు దేవుని సంకల్పం ఏంటో. ఏండి ఎంత ఈజీగా పడిపోతున్నారండి కదండి, ఎంత ఈజీగా పడిపోతారు. దేవుని సంకల్పం నుండి తొలగిపోవడానికి ఎంత ఈజీ అండి, కానీ దేవుని సంకల్పంలోనికి రావడానికి ఒక సేవకుడు ఎంత ప్రయాసపడాల. సత్యమైన నిజమైన భక్తిని కొనసాగించడానికి సేవకుడు ఎంత ప్రయాసపడాలో, ఎంత ప్రయాసపడి ఒప్పించాలో. కానీ అసత్యం ఒక్కసారి వింటే చాలు, 10 సంవత్సరాలు వెంబడించే సేవకుని కూడా ఏమంటారు చెప్పాలి? వేస్ట్. మా సేవకుడు ఇలాంటి వాడు కాదండి, మా సంఘంలో ఇవి ఉండవండి, చెప్పినా నమ్మరండి, చెప్పినా వినరండి. మీరు ఎంత గొప్ప పనులు చేస్తున్నారు, గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారని పరిగెత్తేవారు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మంద ఖచ్చితంగా తమ మటుకు ఏమంటున్నాడంటే, మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఈ లోకములో నువ్వు ఎక్కడికి పోయినా పరలోకం పోవచ్చేమో అనుకుంటున్నావేమో, బ్రహ్మపరిచే దురాత్మల వైపు, లేకపోతే ఇదిగో నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడకుండా వాక్యం నుండి తప్పిపోయినట్లయితే ఖచ్చితంగా నిన్ను కాపాడేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి వాక్యం నుండి తప్పిపోకు, వాక్యం వైపు మాత్రమే చూడు. లోక ఆలోచనలు, లోక తలంపులను బట్టి వాటి వైపు పరిగెత్తకు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకొని ముందుకు నడవాలి. అందుకనే చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డారా,
29వ వచనం ఇందాక చెప్పిన రీతిగా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వారు ఎంత మాత్రము ఏం చేయరంట? కనికరము చూపించరు. అయ్యో, మన అయ్యగారేమో పరిగెత్తుకొని ఎంత అర్ధరాత్రి అయినా చాలు, కోక పెడితే చాలు ఊరికొస్తాడు. ఏమండి, అంతేనా? బాగలేమంటే చాలు, ఆయన బాగలేకపోయినా సరే, ఆయనకి ఎన్ని కత్తిపోట్లు ఉన్నా సరే, ఆయనకి ఎంత గాయాలున్నా సరే, ఎంత ప్రయాస ఎంత శ్రమ ఉన్నా సరే, నీ కొరకు పరిగెత్తుతూనే వస్తున్నాడు కదా, అక్కడికి పోయినా ఇలాగే వస్తాడేమో అని ఆయన కంట మంచోడని పరిగెత్తి, ఇదిగో ఆఖరికి పత్తా లేకుండా పోయిన వారు చాలా మంది ఉన్నారు. వారు మందని ఎంత మాత్రము కనికర పడరు. మంద మీద ఎంత మాత్రం కనికరం ఉండదు. ఎక్కడ చూసిన దానికంటే డబుల్ చూపెడతాడేమో అని పోతాం. అంతేనా? మనుషులు ఏమి ఆలోచన చేస్తారండి? పై రూపాన్ని చూసి అంత మురిసిపోతారు, పై రూపాన్ని చూసి అంత కదిలిపోతారు. అవన్నీ కంటికి కనపడేవేవి కానీ లోపల ఉండేవేవి కాదు. క్రూరమైన తోడేళ్ళు అంట. కాబట్టి జాగ్రత్త. మందను గూర్చి వారు ఎంత మాత్రము కనికరపడరు. అర్థమవుతుందా? కాబట్టి కన్నోడికి తెలుసండి, పెంచినోడికి ఏం తెలుస్తుంది? అంతేనా? కన్న తల్లికి ఆ పేగు బంధం తెలుస్తుంది, కానీ పెంచినోడికి తెలుస్తుందా? పినతల్లికి తెలుస్తుందా అండి? పినతల్లికి తెలుస్తుందండి? ఒక దెబ్బ కొట్టడానికి ఆలోచిస్తుంది కన్న తల్లి. పినతల్లి ఆలోచిస్తుందా? వాతలు పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? అది కన్నోడికి తెలుస్తుంది. నేను ఎలా పెంచాలో, ఎలా నడిపించాలో, ఎంత దెబ్బ కొడితే భరిస్తావో, ఎలా చెప్తే వింటావో, ఎలాంటి పరిస్థితులు కలిగి నీ ఇంట్లో నీవున్నావో తెలుస్తుంది. ఎవరికో తెలుసా? ప్రతి క్షణం నిన్ను కాచేవాడికి, నిన్ను కన్నవాడికి. కాబట్టి పౌలు ఒక మాట తెలియపరుస్తున్నాడు. సంఘంలో ఉన్న లొసుకులు, సంఘంలో జొరబడిన ఆ లోపాలను ఈరోజు ప్రస్తావిస్తూ మనకు కూడా ఒక హెచ్చరిక పూర్వకంగా తెలియపరుస్తున్నాడు. సంఘంలో ఏముందంట? చెప్పాలా? ఏముందంట? ఇదిగో లోపం ఉంది. ఆ లోపాన్ని బట్టి మీ మధ్యకి ఇదిగో తోడేలు ప్రవేశించబోతున్నాయి. అవి వచ్చినప్పుడు నేను ఉండకపోవచ్చు, అవి వచ్చినప్పుడు నేను కాపాడకపోవచ్చు, ఆపలేకపోవచ్చు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను నీవే ఏం చేయాలా? కాపాడుకోవాలి. ప్రార్థనను పిలిచి సత్యములో నుండి అసత్యంలోనికి నడిపించేవారు చాలామంది ఉన్నారండి. మనం కూడా కనికర పడుతూ ఉన్నామండి తెలుసా? ప్రార్థనే కదా, వెళ్ళొద్దామని అండి. అక్కడికి వెళ్ళాక అసత్యంలోనికి నడిపించుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాక అసత్యమేంటో సత్యమేంటో తెలియకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఆఖరికి మనం పతనం అయిపోయిన తర్వాత కనికరించట్లేదు. మనం నాశనం అయిపోతున్నప్పుడు కనికరించని సంఘాలు చాలా ఉన్నాయి, సేవకులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది నాన్న ఒక మాట పౌలు అంటూ ఉన్నాడు, వారు మందని ఎంత మాత్రము కనికరించరు. కాబట్టి ఒకటే, నేనైనా ఇంకెవరైనా వాక్యాన్ని బోధించేటప్పుడు దేవుని సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని పరిశీలన చేసి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుందాం. ఒకసారి మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దామా?